వారం రోజుల నుంచి జరుగుతుందండి. వారం రోజులు జరుగుతుంది. లేడీ గారు వచ్చి ఇంట్లోనే వారం రోజులు ఉంది. వారం రోజులు ఉండి మా చెల్లిని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తన కడుపులో మందు పెట్టి ఇక్కడ ఏదో శుద్ర పూజలు లాంటివి చేసి మా చెల్లిని కూర్చోబెట్టిన పూజలు లాంటివి చేసి చేతులు ఏళ్ళతోటి ముద్రలు చేస్తుంటే ఓ రోజు నేను చూసి తన రూమ్లోకి సడన్గా తోసేసరికి నువ్వు ఎందుకు వచ్చి రూమ్లోకి అని చెప్పి గట్టిగా అరవడం జరిగింది. నేను అప్పుడు భయపడినాక మళ్ళీ తర్వాత నిదానంగా బయటకు వచ్చి ఇలా ఏం లేదమ్మా మేము ఏదో చిన్న పూజ చేస్తున్నాను అని చెప్పానంది. అలాగే మా అమ్మ నాన్నల ముందు కూడా ఏదో ఆ పిల్ల జ్ఞానం పెరగడానికి అని చెప్పని ఏదో లేహ్యాలు ఏదో మందు తను తినే ఫుడ్లో కలిపి పెట్టిందంట. అదేమంటే మా అమ్మ నాన్న అడిగితే ఏం కలుపుతున్నావు ఏం పెడుతున్నావు అంటే తను ఆ పిల్లకి చదువుకుంటుంది కాబట్టి జ్ఞానం పెరగడానికి నేను మందు పెడుతున్నానని చెప్పని అందంట. ఆ పిల్ల ఏమో చూస్తే తీరా మాకే యాంటీగా మారిపోయి నాకు అమ్మ వద్దు నాన్న వద్దు అన్నయ్య వద్దు నాకు ఎవరు వద్దు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నేను అమ్మ లేడీ గౌరితోనే ఉంటానని చెప్పని మాట్లాడుతుంది. ఫోరోస్ టోల్గేట్ దగ్గర మా అన్నయ్యకి పరిచయం అండి, కృష్ణ అన్నయ్యకి. ఒకసారి అంటే మా చిన్నప్పటి నుంచి మేము ఆయన దగ్గర ఉన్నామండి. ఆయన గ్యాస్ కంపెనీ పెట్టినప్పుడు గ్యాస్ కంపెనీలోనే పనిచేస్తూ అక్కడ ఉన్నామండి. అయితే అన్నయ్య ఒకసారి ఫోన్ చేసి ఇలా లేడీ గారిది కార్ అయిపోయింది ఇక్కడ హల్చల్ చేస్తుందంట, తన నెంబర్ని అక్కడ కార్ స్టార్ట్ చేయించి పంపించేసేసి అని అన్నారు. స్టార్ట్ చేసి పంపిస్తే కార్ తీసుకొచ్చి ఇక్కడ పని చేసేది మా ఇంటికి వస్తానని చెప్పని 2 రోజులు వచ్చి ఇంట్లో ఉందండి. 2 రోజులు ఉండి వెళ్ళిపోయినాక మళ్ళీ కార్ రిపేర్ అని చెప్పని మళ్ళీ రెండోసారి వచ్చింది. రెండోసారి వచ్చి కార్ ఇక్కడ విజయవాడ షోరూంలో ఇచ్చి ఇక్కడికి వచ్చి కార్ 2 రోజుల్లో రిపేర్ అయిపోయింది, కార్ తీసుకెళ్ళమని చెప్పి షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసినా తీసుకెళ్ళకుండా దానికి స్టిక్కరింగ్ వేయించాలి అది వేయించాలని చెప్పంటూ అలా వారం రోజులు ఉంటూ ఇంట్లోనే ఉంటూ మా చెల్లిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మా అమ్మను ఉంచుతాను. మా అమ్మ ఉండిద్దని మీరు ఆడవాళ్ళు కదా మీకు దగ్గరగా మా అమ్మ ఉండిద్దని మా చేతే సిగరెట్లు కానీ వాటి కానీ తనే మందు డబ్బులు కొట్టి తెప్పించుకోవడం జరిగింది. ఇక్కడ పైన రూమ్లోనే జరిగింది ఇదంతా. ఇలా మా చెల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా చెల్లిని తన వైపు లాక్కొని ఒకరోజు వెళ్ళిపోయి మా చెల్లిని తీసుకెళ్ళిపోయింది అనమాట. ఒకరోజు తీసుకెళ్ళిపోయి అక్కడ బెల్లంపల్లి ఊర్లో పెడితే మా అన్నయ్య విష్ణు అన్నయ్య ఉన్నాడు కదా, మా విష్ణు అన్నయ్య వెళ్ళి ఆ పిల్లని తీసుకుని వచ్చి మళ్ళీ మాకు అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు పని నిమిత్తం. వాళ్ళు అన్నయ్య ఇంతకుముందే తణుకులో గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు, అక్కడే పరిచయం అయ్యి ఒకసారి ఇక్కడ గుంటూరులో కూడా మీకు హల్చల్ చేస్తుంటే ఆవిడ్ని కొట్టి వ్యాన్లో ఎక్కించింది కూడా విష్ణు అన్నయ్య. ఆడ పోలీసుల ముందు లాక్కెళ్ళి వ్యాన్లో ఎక్కించింది కూడా అన్నయ్య. పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకోవట్లేదండి. ఆవిడ అఘోరి ఆవిడని ఎక్కడ ఎదుగుతామని చెప్పని భయపడుతున్నారు. మమ్మల్ని కొట్టిద్ది మేము చేయలేము అని చెప్పని అలాంటి మాట్లాడుతున్నారు. దయచేసి కేసు తీసుకుని అది అఘోరి కాదు ఏమీ కాదు, వాడు శ్రీనివాస్ అంతే. అఘోరి అనే వాళ్ళు ఎవరికి కూడా అమ్మాయిలతో పని లేదు, జనసంచారంలోకి రారు. మా చెల్లి మేజర్ అండి కదనట్లేదు. తనని మందు పెట్టి వశీకరణ చేసుకుని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మాకు అనుమానం ఉంది. పైగా తన మానసికంగా కూడా తన మీద డామినేటింగ్ చేసిందని చెప్పని లేడీ గారు డామినేటింగ్ చేసి తను ఇన్ఫ్లుయెన్స్ చేసిందని నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఆ పిల్లని నేను తీసుకొచ్చి మా మీద అనుమానంగా ఉంది కాబట్టి పోలీసుల సమక్షంలోనే మానసిక వైద్యుల చేత ఒకసారి చెక్ చేయించండి. 3 రోజులు అవుతుంది ఇంట్లో నుంచి ఇప్పుడు వెళ్ళిపోయి. అక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఉన్నప్పుడు ఆడకు కారు వేసుకుని వచ్చింది. ఆడకు వచ్చినప్పుడు పోలీసులు కూడా ఆ పిల్లని అడిగారు, మేజర్ గీజర్ అన్నారు. మీ దగ్గర మానసికంగా బాగాలేదని చెప్పిన ఎటువంటి సర్టిఫికేట్ లేదు కాబట్టి మేము ఎందుకంటే సర్టిఫికేట్ ఎందుకు లేదంటే మేము నాటు వైద్యంగా చేసామన్నమాట. అల్బిన్ నగర్ తీసుకెళ్ళి ఆ మందులే వేసాం, కడుపులో మందు ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాళ్ళే చెప్పారు నాటు వైద్యంగా. వాళ్ళు చెబితే ఆ మందు కక్కించడానికి మేము ఒకసారి పాలలో ఇచ్చాము. ఆ పాలలో ఇచ్చినప్పుడు వామిటింగ్ మోషన్స్ ద్వారా ఆ మందు పోతుందని చెప్పని అన్నారు. ఒక డోసు ఇచ్చాము, ఇంకో డోసు మజ్జిగ ద్వారా ఇమ్మన్నారు. మజ్జిగ ద్వారా ఇస్తున్నప్పుడు ఆ పిల్ల తీసుకోలేదు, ఎందుకంటే లేడీ గారు తీసుకోవద్దని చెప్పి ఫోన్లో చెప్పింది అనమాట. అప్పుడు అవి తెలియదండి, మాత్రం మందని మాత్రం తెలుస్తుంది. పైగా మా అమ్మ నాన్నల ముందు కూడా అన్నంలో ఏదో జ్ఞానం పెరగడానికి చెప్పి మందని చెప్పి పెడతామనేది నాకు అనుమానంగా ఉంది. షామీర్పేట పోలీస్ స్టేషన్లో అక్కడ నుంచి ఆ పిల్లని తీసుకెళ్తూ కూడా నేను డైరెక్ట్గా ఆ పిల్లని తీసుకెళ్ళి మంగళగిరి వెళ్తానని చెప్పింది. కానీ మంగళగిరి రాకుండా అటు నుంచి అటు మంచిర్యాల తీసుకెళ్ళి బెల్లంపల్లి తీసుకెళ్ళింది. అలా ఎందుకు చేసింది నాకు అదొకటి కావాలి. లేదండి, అప్పుడు మాత్రం మాతో బాగానే ఉంది. ఇప్పుడు మాతాజీ లాగా వచ్చింది. ఇప్పుడు మనం మంచిగానే ఉంది కదా చెప్పని ఫస్ట్లో మంచిగానే ఉందని చెప్పని మేము అంటే మా అన్నయ్య ద్వారా పరిచయం కదా, బాగానే ఉంది కదా, అప్పుడంతా బాగానే ఉంది కదా, మాతాజీ లాగానే ఉంది కదా.
మాతా జిల్లానే ఉందని చెప్పని మేము తీసుకున్నాం. అప్పుడు ఇప్పుడు అగోరి నమ్మట్లేదు. ఎందుకంటే ఆమెతో ట్రావెల్ ఇప్పుడు ఉన్న వాళ్ళ ఏ మనిషితోనే సరే ఒక 10 రోజులు ట్రావెల్ చేస్తే ఆ మనిషి గురించి తెలిసిపోద్ది ఎంతో కొంత. ఇప్పుడు మీరే అంటున్నారు అగోరి జనసంచారంలోకి రాదు అంటారు, మళ్ళీ మీరు అంత ఆశ్రయం ఎలా ఇచ్చారు? అదే ఇలాగ మసీదులకి కూలుస్తానని చెప్పండి, దర్గాలకు కూలుస్తానని చెప్పండి అలా వచ్చింది కదా, అలానే తీసుకొచ్చింది కదా, ఆ ఆశ్రయం కోరింది కాబట్టి తీసుకోవాల్సి వచ్చిందండి. అదే ఇప్పుడు రారని అంటున్నామండి మేము కూడా, అలా వచ్చింది కాబట్టే కదా మేము తెచ్చుకుంది. తెలియదండి నాకు అసలు ఎందుకు మనం ఏమని ప్రలోభ పెట్టింది ఏమో తెలియదు, కానీ ఆ పిల్లని పూర్తిగా ఆ వైపు మళ్ళించుకోవడం జరిగింది. లైంగికంగా దాడి చేసింది అన్నారు, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అది తణుకు రాజేశ్వరనాథ్ గారి ఆశ్రమంలోనే ఒక సీసీ కెమెరాలో ఉంది వీడియో. ఆ వీడియో బయటకు వస్తే కానీ తెలియదు. ఎప్పుడైనా సరే ఒకవేళ గురు శిష్యుల బంధం అయితే కనుక ఆ శిష్యురాలతో లవ్ సింబల్ పెడుతూ ఫోటోలు దిగరు. మీకు ఆ ఫోటోలు కూడా నేను ఆల్రెడీ మీడియాకి ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలు ఆల్రెడీ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ లవ్ సింబల్స్ శిష్యులతో పెడతారండి, అమ్మానాలతో పెడతారండి, పెట్టరు కదండి. మరి గురు శిష్యుల బంధం అయితే అలా ఎందుకు ఉండిద్దండి? ఇలా లైంగికంగానే ఉందని సెక్సువల్ ఎఫెక్షన్ కోసమే మా చెల్లిని ట్రాప్ చేసిందని నా అనుమానం అండి. ఇంజనీరింగ్ చదువుకుంది, అసలు ఇట్లాంటి దానికి వాడు ఎట్లా అమ్మాయిని ప్రలోభ పెట్టాడు? ఎట్లా అంటే మీకు తాడేపల్లి 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాను, మీ నాన్నకి నేను రాజాలా చూసుకుంటాను, నీ సాధనలో ఎవరానిలా చేస్తాను, నేను బాగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పాను. ఈ అమ్మాయి అసలు ఏ ఉద్దేశం తెలియదు, ఆడి ఏం చెప్పాడు? ఈ అమ్మాయికి ఎవరాని అంటే ఏం చేస్తారంట? అగోరి విద్య నేర్పుతారంట, లేకపోతే డబ్బు పరంగా ఏమన్నా? అదే ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో చెక్ పవర్ ఇస్తానంది. చెక్ పవర్ ఆల్రెడీ ఇచ్చిందంట, ఎక్కడో కొందంట, అన్ని ఫ్లాట్ అటు కొందంట. ఆశ్రమం కట్టిస్తున్నా నేను, ఆశ్రమంలో చెక్ పవర్ ఇస్తాను, ఇంకా డబ్బులు మొత్తం నీయగా ఇక నీ ఇష్టం. అప్పుడు ఫస్ట్లో అనుకున్నారుగా ఇస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయితో మీరు మాట్లాడుతున్నారు ప్రస్తుతం? మీ అమ్మాయితో లేదండి, నా పిల్లల పని కానీ మా ఫోన్ కాంటాక్ట్ లేదండి. ఎక్కడ ఉందని మీ అనుమానం? మీరు షామీర్పేటలో కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు కదా, అమ్మాయి ఎట్లా వెళ్ళారు మీరు? అక్కడ ఉందని వెళితే వాళ్ళు అనుకోకుండా వచ్చారంటండి. వీడియో చూసాను నేను, నాకు తెలియదు. అనుకోకుండా వచ్చారంట, వస్తే మరి కేసు పెట్టి వీళ్ళు అరిశారంట. పిల్లల్ని లాక్కు రాబోతుంటే పిల్లల్ని నేను స్టేషన్కి అప్పచెప్తాను అందంట. అసలు లేడీ అఘోరిగా పిలువబడే శ్రీనివాస్కి అసలు అఘోరి లక్షణాలు ఉన్నాయి, అసలు ఆమె గురించి మీరు ఏమనుకుంటారు? లేవండి, అఘోరి లక్షణాలు లేవు. ఆమెను మేము నమ్మలేదు, మేము పంపలేదు. ఆమె పిల్లకి డబ్బు ఆశ చూపించి మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది, నీకు నేను జీవితం ఇవ్వాలనుకుంటున్నాను అని పిల్లల్ని ప్రలోభ పెట్టి తీసుకెళ్ళిందండి. బయట అనుకుంటే ఏంటమే కానండి, మరి ఉన్న మన తెలవదండి. 2-3 నమ్ముకుంది అట్లా తెలంగాణలో తీసుకెళ్ళి అని అంటున్నారండి. ఇప్పుడు మీరు పోలీస్ కేసు పెట్టారు కదా, పోలీసులు నమోదు చేశారు కేసు? నాకు చేయలేదండి, చేసుకోవట్లేదండి. మిమ్మాయి ఎంతంటే మిమ్మాయ నేను మేజర్ని, నేను వెళ్ళిపోతాను కంప్లైంట్ పెట్టి వెళ్ళాం. మేమేం తీసుకోం కేసు. అమ్మాయి కంప్లైంట్ పెట్టిందా? పెట్టిందండి, ఇక్కడ మంగళగిరిలో పెట్టింది. నేను మేజర్ని, నేను వీళ్ళతో ఉండదలుచుకోవట్లేదు, నేను అఘోరమ్మ ఉండాలనుకుంటున్నాను. అంతకు ముందర అఘోరమ్మ మా పిల్లల్ని పెంచుకుంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చింది ఈ మీడియాలో. స్టేట్మెంట్ ఇచ్చింది, నేను అఘోరమ్మతో ఉండాలనుకుంటే ఇలాంటి వీళ్ళు వద్దు నాకు, అవసరమైతే నేను నెలకు 10 రోజులు అట్టా వస్తాను, చదువుకుంటాను, అన్ని చేస్తాను, మీ ఫంక్షన్లకు వస్తాను, అన్నిటి పంపిస్తానని ఈ పిల్ల నాకు అంత ముందర చెప్పిందండి. చెప్తే ఏంటంటే అమ్మ అట్లా ఏం వద్దులే, నేను అసలు ఆమె దగ్గరికి వద్దు, ఆ మంచిది కదంటే అమ్మేసిద్దంట, ఎబుసరకరకాలకి అమ్మేసిద్దంట, వాళ్ళ అఘోరాలతో పొణికేసిద్దంట, మళ్ళీ వాళ్ళు పూర్వజన్మలు అదంటే ఇదంటే నీకు ఏదైనా పని మా డిమాండ్ మా పిల్లలు మాకు తెచ్చేసేయాలి. కోటయ్య అమ్మాయి పేరు? అమ్మాయి నా కూతురి పేరు తిరుమల శ్రీవర్షిని. అసలు అఘోరి ఎట్లా ఈ అమ్మాయిని? అసలు అఘోరి మాకు పరిచయం లేదు. అయితే నా కూతురు రోజు డైలీ మంగళగిరి నుంచి చింతలపూడి దుగ్గల చింతలపూడి ప్రియదర్శి కాలేజీకి బీటెక్ చదువుతుందండి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రోజు డైలీ కాలేజీకి వెళ్ళి వస్తా అంటే బస్సుకు అయితే ఇది ఉండదని చెప్పి 2 వీలర్ మీద వెళ్ళే స్కూటీ మీద వెళ్ళేస్తే రోజు మామూలుగా వచ్చేస్తే ఒకరోజు లేడీ అఘోర అని చెప్పి ఆమె అల్లూరు శ్రీనివాసు అలియాస్ లేడీ అఘోరి ఇక్కడ టోల్గేట్ దగ్గర కాజాగల్ దగ్గర అవసరం చేస్తూ పోలీసుల్ని కొడుతుంది. మన
మీ యొక్క మీడియాలు కాబట్టి మీ యొక్క మీడియా ప్రతినిధి ఒక విలేకరణ కూడా కాజర కొట్టిందని అన్నట్టుగా తెలిసింది నాకు. చెప్పు. ఆమె చేస్తుంటే నాన్న చూసి వస్తాం ఊరిని మేము ఉన్నాం అక్కడ చూసి వస్తామని చెప్పి అంది. ఎందుకంటే ఆ పిల్లల్ని అల్లారి ముద్దు పెంచుకున్నా. నాకు కూతురు ఒక్కడికే కదా, అల్లారి ముద్దు పెంచుకున్నా. మీకు తెలిసిన విషయమే, ఆడపిల్లలకి తండ్రి అంటే ఇష్టం, మగ పిల్లలకి తల్లి అంటే ఇష్టం. అదేవిధంగా ఆ పిల్లల్ని నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడిని. సరే అమ్మ వెళ్ళారా అన్న, వాళ్ళ అన్న చెల్లి ఇద్దరు వెళ్ళారు బండి వేసుకుని. వెళ్ళేస్తే అక్కడ అందరూ చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు. ఆమె బట్టలు యూజ్ చేసి పక్క పడేసి పోలీసుల మీద అటాక్ చేస్తుంటే పోలీసులు రూరల్ పోలీసు ఎస్ఐ గారు, అమ్మ మీలో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, ధైర్యవంతులు ఉంటే ఆమెకు వెళ్ళి బట్టలు కాకమని అంటే నా కూతురు కొంచెం మొదటి నుంచి ధైర్య సంస్థ పెంచారండి. ఆ పిల్ల ధైర్యంగా వెళ్ళి ఆమెకు బట్టలు కట్టింది. బట్టలు కడితే అప్పుడు నీ నెంబర్ అని చెప్పి నా కూతురు నెంబర్ తీసుకుందంట. బట్టలు కట్టి ఆమె చేత్తో పట్టుకుని పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. ఎన్ని రోజుల నుంచి ఉంది అమ్మాయి అఘోరి దగ్గర? ఇప్పుడు శనివారం కదా, శనివారం వెళ్ళిందండి. నేను వెంటనే శనివారం నైటు నేను నా కుమారుడు శ్రీహర్ష, నా కుమార్తెను పెంచి చదివిస్తున్న విష్ణు కుమారు ముగ్గురు ఇంకా వెంటనే క్యాబ్ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాం. హైదరాబాద్ షామీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. షామీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్తే షామీర్పేట పోలీస్ స్టేషన్లో వాళ్ళ కంప్లైంట్ ఇది మంగళగిరి పరిధిగా ఉండాలి కాబట్టి ఆగండి అని చెప్పి అక్కడ ఆపే మమ్మల్ని. తర్వాత 11:20కి ఆమె వచ్చింది. వీళ్ళు ఫోన్ చేశారు షామీర్పేట వాళ్ళు. 11:20కి ఆమె కారు వేసుకుని, అసలు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏం చేస్తుందో తెలీదు. ఆమె కారుకి ఇంతవరకు నెంబర్ లేదు, నెంబర్ ప్లేట్ లేకుండా కారులో తిరుగుతుంది. ఈ అమ్మాయి మీ అమ్మాయి పేరు శ్రీవర్ష అండి. శ్రీవర్షను ఈ అఘోరి చెప్పబడే శ్రీనివాసులు ఫోన్ తరచుగా మాట్లాడుకునే వల్ల మాట్లాడుకోవడం మా పిల్ల ఫోన్ కూడా మేము లాగేసుకున్నాం. అంతకుముందు మాట్లాడుకునే వల్ల అంతకుముందు కాంట్రాక్ట్లో ఉండేది. ఆమె కూడా అఘోరి, ఈ అమ్మాయి కూడా ఆడపిల్ల చదువుకున్న పిల్ల, ఎట్లా అట్రాక్ట్ అయింది అసలు? ఏం చెప్పారు మాయ మాటలు, ఏం చెప్పారు? ఏమని ఒక యువరాణి చేస్తా, అఘోర యువరాణి చేస్తాను, నిన్ను నీకు సాధన నేర్పిస్తా, అఘోర యువరాణి చేస్తానని చెప్పి ఈ పిల్లల్ని బల్లబులు పెట్టి చెప్పే కదా ఇంతకుముందు మా ఇంట్లోనే పసర్లు అవి రాస్తుంటే నేను ఖండించానని. ఎవరు పసర్లు రాసేది? ఆమె అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడియా గారుగా చాలా మంది వస్తున్నా. ఆమె మీ ఇంటికి వచ్చిందా? వచ్చిందండి. ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వచ్చింది. ఎంతసేపు ఉంది? ఒకసారి కూడా నా కూతురు కాలేజీ వచ్చినాక ఆమె చూస్తాకి వెళ్ళినప్పుడు ఆమె బట్టలు కట్టింది కదా ధైర్యంగా, అప్పుడు నెంబర్ తీసుకుందిగా, ఆ నెంబర్ కాల్ చేసి వచ్చింది. నా కారు పాడైపోయింది, కారు బాగా వెళ్ళిపోతాను, నాకు ఆశ్చర్యం అండి 4 రోజులు అని చెప్పి అంది. 4 రోజులు ఉంది ఇక్కడ? ఉందండి. మళ్ళీ దీనిలో అబద్ధవాసం అని లేదు, ఉంది. నేను ఆమె ఒక దెబ్బగా వేసా. నా కూతురి మీద ఫసలు రాత్రం ఏంటి, 5 రాత్రం ఏంటి అని దెబ్బేస్తే నాకేంటంటే నాకు పెద్దలు కానీ ఫోన్లు చేసేవాళ్ళు. నేను ఫోన్ చేయలేదండి అఘోరి. ఆమె ఫోన్ చేసుకుని ఎవరో రాజకీయ నాయకుడు, తెలంగాణ రాజకీయ నాయకుడు, మనం తెలియదు, తెలంగాణ రాజకీయ నాయకుడు బీజేపీ నాయకుడు అంట. ఆయనకు ఫోన్ చేసుకుని ఆమె ఫోన్ పేలో డబ్బులు వేయించుకుంది. ఇది చూసావా, నీకు ఫోన్ చేస్తే డబ్బులు వేశారు, మీరు కానీ ఒప్పుకుంటే నీ కూతురు నా ఎంట పంపిస్తే నీ కూతురు సాధన నేర్పి నీ కూతురు అగ్రస్థానంలో నిలిపి మిమ్మల్ని చాలా ఐస్థానంలో నిలుపుతానంది. అమ్మ నా కూతురు నాకు కావాలి. నేను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విగ్రహం చేసి మన సనాతన గురించి పోరాడే వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నాయన పవన్ కళ్యాణ్ గారు, నేను అక్కడ పడి వెళ్ళిపోయిన నా కూతురు శ్రీవారి తండ్రిని, నా కూతురు నాకు అనిపించండి, నీకు కొంటున్నాను.